పువ్వు మన ఆడపడుచులందరూ మన బతుకమ్మ ఆడేటువంటి మన తెలంగాణ సాంప్రదాయం మన అంటే అందుకే నీకే చెప్పిన ఎన్ని వేసినావురా పుల్లలు ఎంతమందికి వేసినావు నువ్వు పుల్లలు ఏ పుల్లలు వేసావు అప్పట్లో కంది పుల్లలు వేసేది నువ్వు దాంతో శిబిరెక్తున్నాను రా ఇట్లా ఎన్ని మంటలు పెట్టినావు మూడోదన్న ఇప్పుడు గిన్నె అయితే కాలింది కూరకైతే స్టార్ట్ చేస్తాడు కూర బిందు గోల్డ్ ఓన్లీ బిందు నూనె బిందె ఇచ్చింది బిందెను మొదలు పెడితే ఈ బిందు నూనె ఇచ్చింది ఇంటికాడ కట్ చేసుకుని తెచ్చుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి కింద ఊది పెట్టి రాదురా అలా కూడా గుర్తుపడి ఆల్కలు కలుపుతుందా మూదే తిన్న దుకాణంలో ఇచ్చిన పసుపు పచ్చడి ఆయన వేసుకోవాలి ఎవరికి పోతున్నా ఎవరు దాని పోతే వానికి నువ్వు కూడా అందరి పోయి చికెన్ వేస్తాను ఫ్రెండ్స్ చికెన్ మంచిగా కడిగి కొట్టించుకొచ్చిన చికెన్ తీసుకొచ్చి వేసుకున్నాం తర్వాత కలుపుకోవాలి అంతా కలిసేటట్టు ఆ తాలింపు అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి నేనే డ్రాప్ చేసిన ఇంటి దాకా డ్రాప్ చేయాలా నేను డ్రాప్ తోలుతాను రోజు హాయ్ ఫ్రెండ్స్ నేనే ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో తీసింది ఇప్పుడే వచ్చిండు నేను మీ మాంగల్ వరుణ్ నాకు 1 మిలియన్ యూట్యూబ్ ఛానల్లో 1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు మీరు కూడా ఫాలో కండి ధనియాల పొడి మన కారం చికెన్ అదేలే అల్లం పేస్ట్ వేసుకోవాలి సరిపడా
ఫోటోలకు పోజ్ ఇచ్చే రకం పని చేసే రకం రెండిలోనే ఉన్నాయా? ఒక ఇంట్లోనే ఉన్నాయి రెండు ఒక ఇంట్లోనే ఉన్నాయి. కరాని కారం కారం అనుకో నువ్వే కారం వేసినట్టు లేదు. డబ్బులు కట్టి ఎన్ని కిలోల గిన్నె తెచ్చినావు నువ్వు? ఏదది? ఇదా 15 కేజీలు అది. మరి అదెంత? 3 కేజీ. ఇట్లుంటాయి ఫ్రెండ్స్ ఇక మావని ముచ్చట్లు. ఈ బొచ్చెందుకొని సంపు 15 కిలోలు ఎట్లా ఉడుతాయి అది చెప్పు. ఒక 3 సార్లు వండుకోవాలి అంతే. మరి ఒక్కసారి పెద్ద గిన్నె తేవచ్చుగా. సరిపడా నీళ్ళు పోసుకోవాలి. కూర అయితే మంచిగా పొగలేలుకుంటా మంచిగా స్మెల్ అయితే వస్తుంది. వేసుకుంటావు పైన కొంచెం కొంచెం అటు పోతానే ఎందుకు అవతల. చెప్పబోవా మావాడు కళ్ళు చూడు. అయితే జరుగుతుంది. ఇంకా మేమైతే ఇట్లా ముందుకెళ్ళి లొకేషన్ మంచి లొకేషన్ ఏమైనా ఉందో చూడడానికి అయితే వెళ్తాను. రండి. బాగా లావున్నాడు. ఉంది అమ్మా ఆడ కూడా మంచిగా ఉంది. అక్కడ దుడ్డు పోయింది బాగుంది. క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్, మస్తు గ్రీనరీ ఉంది. అంత గ్రీనరే. ఇక్కడ పండ్లు ఉన్నాయంట ఫ్రెండ్స్, చూద్దాం రండి. ఇవి ఉష్క టమాటా పండ్లు. ఇగో ఫ్రెండ్స్ ఉష్క టమాటా పండ్లు ఉన్నాయి చూడండి. తింటున్నా. వావ్, మొత్తం ఉష్క టమాటా పండ్లు ఫ్రెండ్స్. చిన్న చాలా రోజు చాలా సంవత్సరం ఒక దాంట్లో. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఏం సంగతి? వాతావరణం ఎట్లుంది? వాతావరణం ఇస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫ్యాంటాస్టిక్. అండ్ చాలా రోజులు చాలా సరదాగా అనిపిస్తుంది నీకు? చాలా సరదాగా, మనసు విశాలంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచిగా ఎంతో స్వచ్ఛంగా ప్రశాంతమైన వాతావరణానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో మా ఫ్రెండ్స్ అందరం మేము ఈరోజు ఇక్కడ ఇటువంటి అడవిలో మేము మంచిగా గెట్ టుగెదర్గా పార్టీ చేసుకోవడం జరుగుతుంది. సో మాకు ఎంతో చాలా ఇయర్స్ తర్వాత మేము చాలా అనుభూతిని అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు జాబ్ అని అదని ఇదని స్ట్రెస్సులతో చాలా నలిగిపోతూ వచ్చినాం. ఈరోజు మాత్రం మేము చాలా రిలీఫ్గా, చాలా మైండ్ ఫ్రీగా, చాలా అద్భుతంగా ఉన్నాం. వీడు వచ్చేసి మా ఫ్రెండ్, వీడు దుబాయ్లో ఉంటాడు. ఇవాళ వచ్చిండు కేవలం ఈ గెట్ టుగెదర్ పార్టీ కోసం వచ్చిండు. సో ఇక్కడ వీడు ఇంకా చాలా అద్భుతంగా నేచర్ ని మేము చాలా ఆస్వాదిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ, ఇక్కడ గ్రీనరీ కానీ, సో మాకు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము సిటీలో ఉండి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మాకు చాలా ఆనందకరంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబర్. అంటే ఫ్రెండ్స్ మేము ఇట్లా తీయడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఎన్నో ప్లేసెస్ ఉంటాయి కాబట్టి సో అందరం మనం ఇటువంటిది ఆస్వాదించడం అనేది చాలా ఆనందకరం. సో అందరూ వచ్చి హాయ్ చెప్పండి. ఇది ఏం క్వశ్చన్ బాబు? ఇంత ఈయన ఉన్నాడు, ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. దుడ్డలో పడతాడు, వీడు బర్రెలు పడతాడు, వీడు గొర్రెలు పడతాడు. ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి వాగులు తెలుసు ఫ్రెండ్స్? ఇగో ఇదే ఫ్రెండ్స్ వాగులు అంటే అవి అట్లుంటుంది. ఆ సందులోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్, చెట్లు ఉంటాయి.
దీన్ని యూకలిప్టస్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఏమంటారు? జమాలాకు. జమాలాకు ఫ్రెండ్స్. ఈ జమాలాకు మనం సర్ది చేసినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ ఆవిరి తీసుకుంటే ఇట్లా నలిసి ముక్కలు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఇట్లా నలిసిన అనుకోండి ఫ్రెండ్స్, ఇళ్ళకి ఒక ఘాట్ వస్తుంది. నలిసి ముక్కలు ముక్కోవాలి. ఏం చేస్తాను? నువ్వేం చేస్తాను? మధ్యలో ఉన్నావు నువ్వు. బాగుంది, వాసన బాగా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ముక్కలో పెట్టచ్చు. గులాబీ పువ్వు తయారు చేస్తున్నా మీకోసం నేను. అద్భుతంగా ఉంటుంది ఇది. ఎప్పటికప్పుడు తయారు చేస్తావు నువ్వు గులాబీ పూలు? బాగా తయారు చేస్తావు. మన ఆడపడుచులు అందరూ బతుకమ్మ ఆడేటువంటి తెలంగాణ సాంప్రదాయం. మన అంటే మన కాదు, మన ఆడపడుచులు అన్న. ఆయనకు శివుడు ఫ్రెండ్స్ వినపడదు ఎక్కువ, ఆయనకు అప్పుడప్పుడు అట్నే అంటూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే పుయ్యదన్నమాట పువ్వు. మన బతుకమ్మ వేసే కాలంలో మాత్రం పూస్తుంది. ఏం మాట్లాడతారు? వాడు ఫైనల్ టచ్ ఇస్తున్నట్టు అయిపోయింది కంప్లీట్గా. వంట అయితే అయిపోయింది. మావాడైతే సైజు వస్తాడు. సూపర్ సూపర్ అద్భుతంగా చేసిండు మావాడైతే. ఎప్పుడు మావాడ వంట చేయాలని కోరుకుంటాను. వీడియోలో కూడా చెప్పినా చేస్తాడు. సూపర్ చెప్పు. అందరం చెట్ల కిందకి యూత్ వరకు ఉప్పు సప్పకుందంట. ఉప్పు తిక్కమవుతుంది. కూర కూడా వస్తుంది. వండిండా చెప్పాలి. నువ్వు వంటకాడు ఎట్లా ఉండండి? మంచిగా వండిండా? నీ పెళ్ళికి పెట్టించుకుంటావు మరి? నీ పెళ్ళికి వంటగాన్ని బాగా ఉడికినాయి, మంచి టేస్ట్ ఉన్నాయి. బాగుంది. సూపర్. ఓకే నేను పాత ఎట్లుంది కూర? ఎట్లుంది? మూవ్ ఎట్లుంది చెప్పట్లు? మీకు ఎట్లా అనిపిస్తుంది? పైన కూర్చొని తింటారుగా. ఏమన్నా తక్కువ పడ్డదా మీకు? స్ప్రైట్ ఏమన్నా? ఉప్పుగా నలగనా కొంచెం తీసేసి అంత గింత తీస్తారా ఫ్రెండ్స్? మరింత తీయాలి. ఆయన చూసి ఏం నడతలేదు. అవుటింగ్ అవుటింగ్ పులిని చూపెడతారా? అది ఝాన్సీనా రిటైర్మెంట్ ఇచ్చిండుగా.
అయిపోతుంది. అసలు మామూలు దిగినట్టు కాదు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సీను వద్దు సీను అప్ప సీను ఆడాడిపోతుంది అలాగది. ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే మామూలు గ్యాంగ్ కాదు ఇది. ఇప్పుడు పులి అడుగులు కూడా చూస్తారు. పులి అడుగులు ఉన్నాయా? మన సింహం వచ్చి ఇట్లా అంటే భయపడలే, నీకు భయపడితే మన సింహం ఫీల్ అవుతుంది. ఇప్పుడు మంజులం అట్లా కాదు. అరే మధు అవసరం ఉన్నట్టుంటది. ఫ్రెండ్స్ వీళ్ళైతే ఏదో ఏరుకుంటారు. ఏంటి అడవిలో ఏమి ఏరుకుంటారు? ఇసుక టమాటాలు ఇసుక అంతే ఉంటాయి. ఇసుక టమాటాలు అంట. ఒకటి తెంపేటది మంచిగా ఎట్లా ఇది ఎదిగిద్ది. మస్తు ఉంటాయి, గుద్దారు ఉంటాయి. తింటే నీ టమాటాలు కూడా మీద తింటే నీ టమాటాలు కూడా మీద ఇసుక టమాటాలు ఇయ్యానంట. చిన్నప్పుడు పాన్ లాగా వేసుకునేది, టమాటాకు పెట్టుకొని టమాటాకులో మలుసుకొని నోట్లు వేసుకొని నవ్వులతో ఎర్రగా వస్తుంది. ఏమేమి ఆకేసుకోవాలి? ఇది ఒకటి ఎర్రగా ఉంటాయి, చింతచిగురు ఒకటి తీయగా ఉంటది, కమ్మగా ఒకటి, కమ్మటాకు సైదాకు, కమ్మటాకు సైదాకు, ఈ ఉసుక టమాటా ఆకు, ఇవన్నీ మిక్స్ చేసుకొని జీలడాకు కూడా వేయాలల్లా. వద్దురే బాగా ఎర్రగా అవుతుంది. ఏమేరుకుంటారు? ఇసుక టమాటా. ఉసుక టమాటా అది. ఇసుక టమాటా మరి ఉసుక ఏదాల టమాటా ఇది? కింద ఉసుక ఉంటుంది, ఉసుకలో టమాటా పెరుగుతాయి. అదే ఉసుక టమాటా అవుతుంది. ఇది ఇసుక టమాటా చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇసుకే, ఇది టమాటా. సారీ వీళ్ళు ముగ్గురికి పెళ్ళయింది. ఫ్రెండ్స్ అయ్యిల్లా? ఇంకా ప్రెగ్నెంట్ అయిందా? ఆయన కూడా ఈ అడిగిలో ఇంకా ప్రెగ్నెంట్ అయిందా? అక్కడ ప్రెగ్నెంట్ అండి ఫ్రెండ్స్. రే కుందేలు కొంచెం కొంచెం గోది బాబాయ్ వీడున్నది. కుందేలు మేత వేరేరా. దాన్ని మాట్లాడకుండా తినాలి. ఫ్రెండ్స్ ఇది కుందేలు తినేటువంటి ఆహారం, అది మేత కూడా అంటారు. సో ఒకసారి మేము మాట్లాడకుండా తింటే తీయగుంటదంట, టేస్ట్ చూస్తా లేదా చేదు ఉంటదంట. చేదుంది. ఏంటిది? ఉసుక టమాటా. దీన్ని ఇసుకేదిరా మాట్లాడినాం కదా ఫ్రెండ్స్, అందుకనే చేదు ఉన్నది. కుందేలు కదా తీయగుంటది. థ్యాంక్ యూ. మీరేం చేస్తాలేంది? ఈ ఉసుక ఫ్రెండ్స్, ఇందులో టమాటా ఉంటే ఉసుక టమాటా అంటారు. ఈ బాగా తింటే కుందేళ్ళు. ఇసుకని చూపి, ఇసుక టమాటా చూపి, ఇసుకని చూపి ఫస్ట్ తెంపు నువ్వు. ఫ్రెండ్స్ ఈ ఉసుక టమాటా అంటారు. కుందేళ్ళ మేత ఇది. కుందేళ్ళు బాగా తింటాయి. అంటే సుభాష్ ఇక్కడున్న ఈ జమాల్ చెట్టు ఎక్కడం అందరికి ఛాలెంజ్. ఇప్పుడు అంటే చెట్టును పట్టుకొని ఉండాలి.
గుర్తుకుంటాడు దానికే పాడు ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చాలు చాలు రా అంతే చాలు చినిగిపోతుంది కాబట్టి సిగ్గుపోద్దని ఎక్కట్లేదు చెట్టులు బాగా చెట్టులు బాగా మరి దారిలోకి పట్టాడు క్రికెట్ ఆడుతున్నావు బేట పట్టుకురా మన యూట్యూబర్ ఎక్కబోతాడు ఫ్రెండ్స్ యూట్యూబర్ ఎక్కబోతాడు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కాంటెస్టెంట్స్ అందరూ ఎక్కారు ఫ్రెండ్స్. ఇప్పుడు మన యూట్యూబర్ విలేజ్ బాయ్ 120 మంది సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. ఫాలో చేయండి కొంచెం మీరు కూడా. పక్కం పచ్చిండు యూట్యూబర్ సలేంద్ర చెట్టల్లో చేపలు రికార్డ్ చూసుకో. ఇంతవరకు ఒక్క రికార్డు కూడా సినిమా డైలాగ్ రాది ఇలా పడితే జారుతుంది జరగండి ఫ్రెండ్స్. ఓటమి నొప్పుకోడు కానీ ఓడిపోతాడు బాబాయ్. ఓటమి నొప్పుకోడు కానీ నువ్వు ఓడిపోతాడు. సంపతి ఆ మూతి లక్ష్మీపురం బాబమ్మనే చెట్లు ఎక్కడ అనుకుంటే క్రికెట్ ఆట అనుకున్నా బేట. ప్రయత్నమే మొదటి విజయం. అంతే ఇక దిగాలి. నేను కొంచెం ఇంకోటి గై కట్టి తెచ్చుకుంటే మంచిది. ఇంకా ఇంకేమన్నా
అభి అంటాడు ఇక. లెట్స్ ఎంజాయ్ ఫ్రెండ్స్ పండుగ నీ అక్క పువ్వుల అవతల మీకు పడతాయి ఇతల మాకు పడతాయి కుడితే అంటే అది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నారా? ప్రసంగం ఇస్తారా?